ప్రజాగాయకుడు గద్దరిలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 3న వైద్యులు డాక్టర్ గద్దర్కు బైపాస్ సర్జరీ చేయగా కోలుకున్నట్లు కనిపించారు. అయితే ఊపిరితిత్తులు యూరియన్ సమస్యతో గద్దర్ బాధపడుతుండటంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా కాసేపటి క్రితమే కన్నుమూశారు. గద్దర్ మరణంతో సికింద్రాబాద్ భూదేవి నగర్లోని ఆయన నివాసం వద్దకు బంధువులు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భూదేవి నగర్ విషాద ఛాయలంలోకున్నాయి. అయితే ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్ అనంతరం మావోయిస్టులు తెలంగాణ ఉద్యమాల్లో తన గలంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్ 1949లో తుఫ్రాన్లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. నిజామాబాద్, హైదరాబాద్లోని విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయనకు భార్య విమల, 3 పిల్లలు. జననాట్య మండలి వ్యవస్థాపకులు గద్దర్ కూడా ఒకరు. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజపరిచేవారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాన్ని ఊపెత్తించారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం కూడా జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద వంటి పాటల ఉద్యమాలకు మరింత ఊపు తెచ్చాడు. మా భూమి సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్ ఆయనకు నీ పాదం మీద పుట్టిమచ్చని చెల్లెమ్మ పాటకు నంది అవార్డు కూడా జన్మించింది. అయితే ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి కాలేడు నడుముకు చెరియంచు రైకో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మగర సుందారి నిల్లల్లా గదిలేటి నీనిగలోసో మదన సుందారి కన్నుల్లా గదిలేటి కను పాప చూసో మదన సుందారి